మొత్తం కూడా ఇప్పుడు ఈ పాట రాసిన తర్వాత మీరు ఏఆర్ రెహమాన్ గారి దగ్గరికి మళ్ళీ కూర్చోవడం జరిగింది. ఆయన ఏమన్నా మళ్ళీ చేంజెస్ ఏమైనా చెప్పడం ఇట్లా ఏమన్నా జరిగిందా? అంటే యాక్చువల్గా మా చూన్ అదే ఉంచారు అన్నీ, అంటే యాజ్ టీజ్గా ఉన్నాయి. ఒక చిన్న మార్పులు చికిరి చికిరి అన్నవి అక్కడ ఇక్కడ కొన్ని దగ్గర వేశారన్నమాట. కొన్ని ఓ 2 పదాలు తీసేసి చికిరి చికిరి అని వేశారు. అంటే చికిరి అన్నది రిజిస్టర్ అవ్వడం కోసం, అది చికిరి సిగ్నేచర్ మీద నడుస్తుంది మొత్తం ఈ పాట అంతా. అది కాయినింగ్ వర్డ్ అదే కాబట్టి. ఇప్పుడు సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక ఉరికి పరిగెట్ట గుంటె సొరకెట్టేశాక అని రాశాను నేను. అంటే ఆ ఉరికి పరిగెట్ట తీసి చికిరి చికిరి గుంటె సొరకెట్టేశాక అని రాశాను. సరుకే సామాన్ చూసే అంటే ఓట్స్ ఒక రకంగా చూస్తుంటే చాలా డీప్గా ఆలోచిస్తే ఇది ఉంటుంది కదా. నేను అదే చెప్పాను కదా, గ్రామీణ వాతావరణంలో పెరిగే ఒక కుర్రాడు, ఆ మొరటివాడికి ఇంకా భాష అదే. నేను చెప్తున్నా కదా, నేను కూడా రాయలేదు, ఆయనదే పాట అది, హీరో గారిదే పాట అది, నాకు కూడా సంబంధం లేదని. ఒక అంటే ఇది మన మామూలుగా మాటలు చెప్పుకోవాలంటే సరిగ్గా ఓ రకంగా ఇది అమ్మ ఇదేంటో అమ్మాయిని ఇంత టీచ్ చేస్తున్నాడా ఇదే అనుకుంటాం. ఇదేంటంటే మ్యూజిక్లు ట్యూన్లు అంటే ఆయన మొరటతనంలో ఆయన ప్రేమ అది, ఆయన అంత డీప్గా ప్రేమించాడనమాట. అలా వాళ్ళు. ఈ సాంగ్ రికార్డింగ్ ఉన్నారా, మీరు ఉన్నారా? నేనున్నాను. ఇంచుమించు రెహమాన్ గారితో ఒక 1.5 hours నుంచి 2 hours వరకు కూర్చున్నాం ఆయన పక్కనే. ఆయన కన్సోల్లో ఉండి అవతల ఎదురుగుండా సింగర్ పాడడం, మేము చెప్పడం, ఇవన్నీ జరిగాయి. ఎన్ని రోజులు రికార్డింగ్ చేశారు? అంటే ఎక్కువ ఒక 1 night, అంటే 1 night మామూలుగా మేము వెళ్ళినప్పుడు పాటని మామూలుగా బేసిక్ రికార్డింగ్ అయిపోయింది. అంటే ఒక రఫ్ రికార్డింగ్ అంటారు చూసారా, అలాగ అయిపోయింది ఆ రోజు. ఆ తర్వాత మళ్ళీ అంటే బేసిక్ కూడా కాదు, అది పెద్ద సింగర్ ఎవరో పాడారు. మళ్ళీ రెండోసారి వచ్చింది మోహిత్ చౌహాన్ గారు. అలాగా అంటే పాటని మన డైరెక్టర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే మన తెలుగు శ్రోతకి బాగా వినిపించాలి, తెలుగు పదాలు స్పష్టంగా ఉండాలి. మన వాళ్ళు చిన్న తప్పు వచ్చినా పట్టుకుంటారు కదా, అందుకోసం దగ్గరుండి ఆయన బుచ్చిబాబు గారు పాడించారు. మళ్ళీ 2-3 సార్లు పాడించారు, చాలా జరిగాయి. ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే రెహమాన్ గారు మొత్తం వర్క్ కూడా నైట్ పూటే చేస్తారు కదా, మీరు మొత్తం నైటేనా? నైటే చేశాను.